మరలా నీకు ప్రాణం ఇచ్చి మీ వాళ్ళ దగ్గరికి పంపిస్తే, వాళ్ళతో ఏం చెప్తావో చెప్పు అని దేవుడు అవకాశం ఇస్తే, ఆయన ఎక్కడున్న వాళ్ళకి ఏం చెప్తారో తెలుసా? జీవితం అంటే ఇంట్లో తినడం, ఇంటి వెనకాతలకి వెళ్ళి ఖాళీ చేయడం కాదు. జీవితం అంటే, బ్రతుకంటే బాగా తినడం, బాత్రూమ్కి వెళ్ళడం, ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఎవడు అడిగినోడు లేడు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, నా ఇష్టం వచ్చినట్లు దొర్లుతా, తినడానికి, తాగడానికి, తందనాలు ఆడడానికే జీవితం అన్నట్టు బ్రతికాను. కానీ అది జీవితం కాదని చచ్చిన తర్వాత తెలిసింది. ఇప్పుడేమైనా నాకు అవకాశం ఇస్తే మా వాళ్ళతో మామూలు మాట్లాడను అని ఏడుస్తూ ఉంటాడని నేను సొంతగా ఈ మాటలు ఊహించి చెప్పట్లేదు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, చాలా ధనవంతుడు. జీవితకాలం తినడం, నా ప్రాణమా తిను, తాగు, తందనాలాడు, సుఖించి కాదు, దానికి బాగోదు కదా అని అలా రాశారు అంతే. కానీ ఆ మాటలో ఉన్నది ఎన్ని రకాలుగా మనిషి ఇష్టం వచ్చినట్లు దొరలొచ్చో అన్ని రకాలైన తందనాలాడు, సుఖించు. మనకి ఏంటి? మనని అడిగినోడెవడు, మనల్ని టచ్ చేసినోడు కొట్టినోడెవడని దేనికి కావాలంటే దానికోసం ఇష్టం వచ్చినట్లు జీవించి ఆ చివరి రోజు కుయ్యో మొర్రో నేడ్చి ఇంకా ఎవరెవరినో నిందిస్తూ, నీ వల్ల ఎలాగైపోయాను, వాడి వల్ల ఎలాగైపోయాను, వీళ్ళే నా బతుకుని ఎలా చేశారు, ఎవరెవరినో నిందిస్తూ చివరికి కన్న తల్లిదండ్రులను కూడా, అసలు నన్ను ఎందుకు కన్నారని తల్లిదండ్రులను కూడా శపిస్తూ, తిడుతూ, అసలు దేవుడు ఉన్నాడా అని చివరికి దేవుణ్ణి కూడా దూషిస్తారు. నీవు ఏదో ఒక రకంగా చావు తెచ్చుకుంటావు, నీ కుటుంబానికి ఏదో ఒక రకంగా చావు తెచ్చుకుంటావు. ఆ చావుతో తెగిపోయిందా? కాదు కాదు కాదు. యుగ యుగాలు నిత్యము అగ్నిగుండంలో పళ్ళు కొరుకుతూ ఏడుస్తూ ఉండడానికి వెళ్ళిపోతున్నావు. మరొక అవకాశం లేదు నీ జీవితానికి, ఇదొక్కటే. చాలామంది పెద్దలు చెప్తారు మన భారతదేశంలో, ఎందుకురా చావు అంటే ఓ ఏడుస్తావు, భయపడతావు, మీ నాన్న చచ్చిపోయాడు, నువ్వేం బాధపడద్దు, ఇదిగో ఆ కాకి వచ్చిందా మీ నాన్నే, ఆ పిల్లి వచ్చిందా మీ నాన్నే, ఈ ఏగ వచ్చిందా ఏగ, రాజమౌళి ఈగ, ఆ ఈగ కూడా మీ నాయనే. కనీసం పొండ్రా ఆయన వదిలేండి, ఆ సినిమా వాళ్ళని డబ్బుల కోసం అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఆ ధాన్యం గింజలు వేస్తే అటు నుంచి ఏ మొక్క వస్తుంది? అమ్మా? అదే పెసలు వేసారు అనుకోండి, ఆ పెసలు బాగా ఎండబెట్టి దాంట్లో జీవము, తడి మొత్తం ఆరిపోయిన తర్వాత, అది పూర్తిగా ఎండిపోయి నిర్జీవమైన తర్వాత విత్తనం అంటారు దాన్ని. ఆ విత్తనాల్ని ఆ మట్టిలో పాతివేస్తే అటు నుంచి ఏమొస్తాయి? పెసలు వేస్తే పెసలు మొక్కలే వస్తాయి, మినుము గింజలు వేస్తే మినప మొక్కలే వస్తాయి, వరి గింజలు వేస్తే వరి మొక్కలే వస్తాయి. మరి మనిషి, చనిపోయిన మనిషి మట్టిలో పాతిపెట్టబడిన తర్వాత అటు నుంచి పిల్లి ఎలా వస్తుంది? అటు నుంచి కుక్క ఎలా వస్తుంది? అటు నుంచి కాకి ఎలా వస్తుంది? ఏగెలా వస్తుంది? మనుషులందరికీ తెలిసిన కామన్ సెన్స్ అంటే ఇంకిత జ్ఞానం. మనం ఏ గింజ విత్తుతామో విత్తడానికి ముందు దాని ప్రాణం మొత్తం పోవాలి, ఎండిపోవాలి, నిర్జీవం అవ్వాలి. నిర్జీవమైన ఒక గింజను మట్టిలో పాతితే అటు నుంచి మరలా ఎంత పెద్ద ఫలం ఇవ్వడానికి అదే గింజ మొక్కై, చెట్టై ఇంకా విస్తారంగా ఫలిస్తుంది కదా. అలాంటిది మరణించిన మనిషిని పాతి పెడితే అటు నుంచి కుక్క ఎలా లేస్తుంది? పిల్లి ఎలా వస్తుంది? కాకెలా అవుతాడు మానవుడు? ఇంత కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానాన్ని మహానుభావులు పెద్దల పేరిట, జ్ఞానము పేరిట, మతము పేరిట మొత్తం మార్చి అబద్ధము చెప్పి, జీవితం ఇదే కాదు, దీని తర్వాత ఇంకొక జన్మ ఉంది, ఎక్కడే పుడతావు, ఎక్కడే తిరుగుతావు, నువ్వెక్కడికి వెళ్ళిపోవు, రూపం మారుద్ది అని చెబుతుంది పెద్ద అబద్ధం.
ఈ మరణ భయముతో మనుషులు దుఃఖంలో బాధలో ఉన్నారని ఆ బాధను మర్చిపోవడానికి పెద్దవాళ్ళు ఏదో ఒక కథ చెప్పారు. అంతేగాని ఆ కథే నిజం అనుకొని ఏం పర్లేదు, మా నాయన చచ్చిపోయినా, నా భర్త చచ్చిపోయినా, నా పిల్లోడు చచ్చిపోయినా ఎక్కడే కాకిలాగో పురుగులాగో తిరుగుతాడని ఎవరు అనుకోవద్దు. మట్టిలోకి ఏ శరీరం వెళ్తే మట్టిలో నుంచి అదే శరీరం తిరిగి లేస్తుంది. ఒక గింజ వేస్తే అదే చెట్టు వచ్చి ఆ చెట్టుకు ఎన్నో గింజలు పళ్ళు వస్తాయి. అలాగే ఒక మనిషిని పాతిపెట్టినవాడు, ఆ పాతిపెట్టబడిన మనిషి 40-50 సంవత్సరాల వాడు కావచ్చు. దేవుడు అతగాన్ని తిరిగి లేపిన తర్వాత నిత్యము జీవిస్తాడు. గింజ ఒకటే, అది పాతిపెట్టబడిన తర్వాత అందులో నుంచి విస్తారంగా ఎంత వస్తుందో ఒక మనిషే పాతిపెట్టబడతాడు. అతగాడి వయసు 20 కావచ్చు, 30 కావచ్చు, 40, 50 కావచ్చు. కానీ తిరిగి దేవుడు లేపిన తర్వాత చెప్పలేనంత విస్తారమైన కాలము జీవిస్తాడు. అయితే ఎక్కడ? అయితే పాపాన్ని బట్టి యుగయుగాలు అగ్నిగుండంలో నరకములో పళ్ళు కొరుకుతూ ఏడుస్తూ ఉండడానికి వెళ్ళిపోతున్నాడు. ఇదిగో 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 ఒక గింజే, కానీ అది మొక్కై చెట్టై లేచిన తర్వాత ఎంత కాలము ఫలిస్తుందో, ఎంత ఎక్కువ గింజలనిస్తుందో, అలాగే ఒక మనిషే కొద్ది కాలమే జీవించి ఉండొచ్చు భూమి మీద, కానీ దేవుడు తిరిగి లేపిన తర్వాత యుగయుగాలు నిత్యము జీవిస్తాడు. అయితే అలాగ నీవు మరలా తిరిగి లేపబడబోతున్నావు. ఎక్కడ ఉండడానికి? నరకములో ఉండడానికా, దేవుని దగ్గర ఉండడానికా అనేది ఈ ప్రపంచంలో మరణం దగ్గర పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకి జవాబు జనాలకి, చాలామందికి ఒక్కొక్కరు అనుకుంటున్నారు. దేవుడు నన్ను నరకములో వేయకుండా తప్పించడానికి నేను ఏదో ఒకటి చెయ్యాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవుడు మా నెత్తి మీద ఏదో రాసి పడేశాడు, దాన్ని బట్టి ఎలాగా చచ్చిపోతాం, ఎలాగా నరకానికి వెళ్తాం, అసలు ఉందో లేదో ఎవడికి తెలుసు నరకం పరలోకం దేవుడు. కాబట్టి ఈ ఉన్నన్నాళ్ళు బాగా తందనాలాడి ఇష్టం వచ్చినట్లు తాగి రోగాలు తెచ్చుకొని చచ్చిపోదాం, చచ్చి గోతికెళ్ళి నరకానికి వెళ్ళి నిత్యం పళ్ళు కొరుకుతూ ఏడుద్దాం అనే రకం కొంతమంది. అయితే కొంతమంది మాత్రం లేదు లేదు లేదు, నేను నరకానికి వెళ్ళకూడదు, ఎందుకంటే నేను వంట చేస్తూ ఉన్నాను, వంట చేస్తూ ఉన్నప్పుడు ఏమైంది, నా చెయ్యి కాస్త ఆ పెనానికి తగిలి అమ్మో అని సురుక్కుమని లేచా. అయ్యో బాబోయ్, ఈ పెనానికి తగిలిన నా చెయ్యికే ఇంత బొబ్బొచ్చేస్తే అలాంటిది నేను పొయ్యిలో పడితే ఎలా ఉంటుంది? అలాంటిది నేను నిత్యం నరకంలో పడితే ఎలా ఉంటుంది? అలాంటి నరకానికి ఉంటే నేను అక్కడికి వెళ్ళకూడదు, దేవుని యొక్క శిక్ష తెచ్చుకోకూడదని ఎలాగో ఒకలాగా నరకాన్ని తప్పించుకొని దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అరే, మీకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు భారతదేశంలో, ఒకప్పుడు ఉండేవాడు. ఆయన ఒక రాజు, ఆయనకు ఒక రాజ్యం ఉంది, అధికారం ఉంది, సింహాసనం ఉంది, కిరీటం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు, ఇంటి వాళ్ళు అనుభవించి ఆనందించడానికి ఎన్నో ఉన్నాయి. కానీ చావు ఎలా ఉంటుందో ఒకరోజు తెల్లవారి లేచి, రాజుగారు ఒకరోజు తెల్లవారు లేచి ఆ ఇంటి మేడ మీద మిద్ది మీద తిరుగుతూ ఉంటే ఆ దూరంగా కోటలో నుంచి దూరంగా చూస్తే ఆ రాజవీధిలో ఒక ఇంట్లో ఒక ఆయన చనిపోయాడు. ఇంకా భార్య ఏడుస్తుంది, పిల్లలు ఏడుస్తున్నారు, ముసలి తల్లిదండ్రులు ఉన్నారు ఆ చనిపోయిన ఆయనకి. వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే ఇంకా భార్య ఆ నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తూ అలసిపోయి పడిపోయింది. అలసటకి అంటే ఏడవడానికి ఇంకోపిక లేక. ఇంకా శవాన్ని తీసేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుపు చూసి ఇంకా రాజుగారికి నిద్ర పట్టలేదు, తిండి సహించలేదు. జీవితం రాజరికం కోసం, అధికారం కోసం, సుఖాలు భోగాల కోసం కాదు, ఇంతకంటే పెద్దదేదో ఉంది. బతుకున్నప్పుడే మనకి నరకం ఏంటో కనిపిస్తుంది, ప్రాణంతో ఉన్నప్పుడే ఎన్నో భయాలు వస్తున్నాయి. ఏసీయో ఫ్యానో వేసుకొని కూర్చున్నా చెమట్లు పడుతున్నాయి, గుండెదాడు వచ్చేస్తుంది. ఇలాంటి సమస్యలు బతుకున్నప్పుడే ఉన్నాయంటే చనిపోయిన తర్వాత ఇంకెంత పెద్ద సమస్య ఉందో. ఇంతకీ మరణం ఏంటో, దాని తర్వాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడో, అసలు దేవుడు ఉన్నాడో లేదో తేల్చుకోవాలని ఈ రాజుగారు సుఖభోగాలు, అధికారం, రాజ్యం, కుటుంబం, భార్య, పిల్లలందరినీ వదిలేసి తపస్సు చేయడానికి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఎంతకెవరైనా ఆ రాజుగారి పేరేం పేరు నేను చెప్పలేదు అనొద్దు, ఆల్రెడీ మీరు వినుంటారని నేను ఈ మాట అడుగుతున్నా. చదువుకున్న పిల్లలైనా చెప్పగలరు. ఇంతకీ ఏ రాజుగారి గురించి చెప్తున్నాను ఈ మాట? గౌతమ బుద్ధుడు. బౌద్ధ మతం రావడానికి కారణమైన గౌతమ బుద్ధుడు. ఆ గౌతమ బుద్ధుడు గారు ముందు ఒక రాజే, కానీ ఆయన జీవితం రాజరికాన్ని, అధికారాన్ని, సుఖభోగాల్ని, తిండిని ఒకటి కాదు అన్నీ వదిలేసి, ఈవెన్ పిల్లల్ని, భార్యని, తల్లిదండ్రులని
అడవులు ఎందుకు పట్టేశాడు అంటే మరణం ఎంతో భయంకరమైనది, దాని నుంచి నేను ఎలాగైనా తప్పించుకోవాలని మనిషి చేసే ప్రయత్నం మొదటగా ఎంతోమంది చరిత్రలో చేసి ఉండొచ్చు. కానీ భారతదేశానికి బాగా తెలిసిన ఒక ప్రముఖమైన వ్యక్తి చరిత్రలో ఉన్నాడు. ఆయన పేరు గౌతమ్ బుద్ధుడు. ఎందుకు ఆయన ప్రయత్నం ఏంటి? ఇదిగో ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? ఒక మంచి ఉద్యోగం ఇస్తే బాగా బతికేద్దాం అనుకుంటారు ఇక్కడ ఉన్నోళ్ళు. ఆ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నేను కూడా ఏదో గవర్నమెంట్లోకి వెళ్ళిపోతే నేను కూడా ఒక అధికారిని అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కొంతమంది. మరి కొంతమంది బాగా డబ్బులుంటే చాలు హ్యాపీగా బతుకుతాను అనుకుంటున్నాడు. ఈ అధికారమైన గవర్నమెంట్ అయినా సుఖభోగాలు పొందడానికి డబ్బు అయినా ఈ రాజుగారికి చాలా ఉంది. కానీ అవన్నీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు? జీవితానికి చావు అంటూ వస్తే ఆ చావును ఆపడానికి నాకున్న అధికారం పనికొస్తుందా పనికిరాదా? పనికొస్తుందా? మరి వైఎస్ఆర్ గారు బతికే ఉండాలి. ఆయన సీఎంగా ఉన్నప్పుడే చావు వచ్చేసింది. సీఎం అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా చావును ఆపడానికి అతనుకున్న అధికారం పనికిరాదు. అమెరికా ప్రెసిడెంట్ జాన్ కెనడీ గారిని చంపేశారు. అది యూట్యూబ్లో ఇప్పుడు కొంత వీడియో ఎవరో షూట్ చేశారు. ఎక్కడి నుంచో తల పగిలిపోయింది, పింక్ ఇలా ఊడిపోయింది, భార్య పక్కనే ఉంది. చుట్టూ ఎంతోమంది అమెరికా సైనికులు తుపాకులు పట్టుకొని నడుస్తున్నారు, సెల్యూట్లు కొడుతున్నారు. అందరూ సెల్యూట్లు కొడుతున్నప్పుడే ముందు నుంచి వెళ్తున్న కారే ఎక్కడి నుంచో షూట్ చేశాడు. మా అమెరికా ప్రెసిడెంట్ గారు, అమెరికా దేశానికి అధ్యక్షుడు, అంత అధికారం ఏమైపోయింది? ఎంతమంది సైన్యం ఏమైపోయింది? ఉద్యోగాలు, అధికారం, ప్రభుత్వం, ధనం, మంది మార్బలం, కులం చావుని ఆపలేవు. చావుని ఆపగలిగేవి ఇవేవి కాదు. కాబట్టి ఇవేవి జీవితానికి అతి ముఖ్యమైనవి కావు. చావు దగ్గర పనికొచ్చిందే అసలైన ఆశీర్వాదం. అలాగ చావు నాపగలిగేది ఏదైనా ఉందంటే నాకు తెలిసి దేవుడే అని. ఎంతకి ఆయన ఉన్నాడా లేదా కనుక్కుందామని ఆయన తపస్సు చేయడానికి తనకున్న భోగభాగ్యాలు సుఖాలన్నీ వదిలి వెళ్ళిపోయాడు. మరి ఎంతకీ ఏం కనిపెట్టాడు? మరి దేవుడికి వచ్చి కనిపించాడు ఆయనకి? మరి దేవుడు వచ్చి కనిపించాడా? 6 నెలల పైన దాదాపుగా ఆయన తపస్సు చేస్తే ఏ దేవుడు కనిపించలేదు, ప్రత్యక్షం అవ్వలేదు. ఇంకా ఆయనకి ఎంత కష్టం అనిపించిందో. మరి చివరికి దేవుడు ఉన్నాడని చెప్పలేదు, లేడని చెప్పలేదు. తెలుసా? దేవుడు ఉన్నాడో లేడో నేను ఎంత ప్రయత్నం చేసినా నాకెవరు ప్రత్యక్షం అవ్వలేదు కాబట్టి లేడు అని మనసులో అనిపిస్తుంది. ఉన్నాడు కానీ నేను ఎంత ప్రయత్నం చేసినా ప్రత్యక్షం అవ్వలేదు, అసలు ఉన్నట్టేనా ఏమో అర్థం కాని పరిస్థితి. అందుకే బౌద్ధ మతం ఏం బోధిస్తుందో తెలుసా? దేవుడు ఉన్నాడా లేడా బోధించదు. నువ్వు మంచిగా జీవించు, ఒకవేళ ఉన్నాడా ఆయన శిక్షించాలంటే నీ దగ్గర తప్పు లేకుండా అంతా మంచితనమే ఉంది కాబట్టి శిక్షించే అవకాశం లేకుండా రక్షిస్తాడు, మోక్షం ఇస్తాడు ఒకవేళ ఉంటే. ఒకవేళ లేడనుకో గొడవ లేదు. అదే ఈ భూమి మీద జీవితంలో అమ్మ, నాన్న, భార్య, అక్క, చెల్లి, తమ్ముడు అనుకుంటే నా వాళ్ళ కోసం నేను ఏదో సంపాదించాలని నువ్వు జీవితం అంతా కష్టపడాలి, టెన్షన్లు పడాలి, అబద్ధాలు మోసాలు చేసి వాడినెత్తి వీడినెత్తి కొట్టి డబ్బులు సంపాదించాలి. ఎందుకు? నీ వెనకాతలు ఉన్న కుటుంబాన్ని పోషించడానికి. కాబట్టి కుటుంబమే నీకు లేకపోతే ఆశలే నీకుండవు. ఏ ఆశ లేకుండా జీవించేవనుకో పాపం చేసే అవకాశం ఉండదు. ఆశలు ఉంటేనే ఆ ఆశ తీరడానికి ఏదో కోరిక ప్రయత్నం చేస్తావు, అందులో పాపం ఉంటుంది. కాబట్టి దేవుడు నిన్ను శిక్షించే అవకాశం దేవుడికి ఇవ్వకు. అది ఆయన కాన్సెప్ట్. ఇలాగే చెప్పాడా? ఇలా చెప్పలేదు. ఇలా చెప్తే బాగుండు, ఇలా చెప్తే అందరికీ తెలిసిపోతుంది. ఇలా చెప్పలేదు. మనిషి మంచిగా ఎలా జీవించాలో ఆ బౌద్ధ మతంలో కొన్ని సూత్రాలు ఉన్నాయి. వాటిని కొంతమంది ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు. అందులోకి ఈ రోజుల్లో గౌతమ్ బుద్ధుడి పేరు పెట్టుకొని ఎంతోమంది మంచి మంచి నీతి సూత్రాలు చెప్తారు. అవి ఏవి బుద్ధుడు చెప్పినవి కావు, బుద్ధుడి గారు చెప్పినవి కాదు. అయితే ఈ స్థలంలో ఉన్న మీరు వినాల్సిన అతి ప్రాముఖ్యమైన మరొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఈ వ్యక్తి కూడా భారతదేశంలోనే గొప్ప చరిత్ర సృష్టించి, ఈ వ్యక్తి కూడా మరణించిన తర్వాత నరకం ఉంటే నరకానికి వెళ్ళకూడదని చేసిన ప్రయత్నం ఏంటో ఒకసారి శ్రద్ధగా వినండి. ఒకరోజు కలకత్తా పట్టణంలో, అయ్యా వింటున్నారా ఈ మాట? ఒకరోజు కలకత్తా పట్టణంలో ఒక రోడ్డు పక్కన ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. ఆ రోడ్డు పైన నడిచిన వాళ్ళు అక్కడికి వచ్చేసరికి ఏంటి వాసన అని అటు ఇటు చూస్తున్నారు.
అటు ఇటు చూసి ఆ రోడ్డు పక్కన పడి ఉన్న మనిషి దగ్గర నుంచి ఈ వాసన వస్తుందని ముక్కు మూసుకొని ఇలా అనుకొని దూరంగా జరిగి వెళ్ళిపోతున్నారు. ఇంతకీ ఆ మనిషి దగ్గర నుంచి అంత వాసన ఎందుకు వస్తుందని ఆ మనిషి దగ్గరికి వెళ్ళి ఎవరైనా పరిశీలించారు అనుకోండి, ఆ మనిషి ఒంటి నిండా కురుపులు ఉన్నాయి, రక్తము చీము కారుతుంది. అంత మాత్రం కాదు, అక్కడక్కడ కాళ్ళ మీద కన్నాలు పడిపోయినాయి. ఆ కన్నాల్లో నుంచి రక్తము చీము కారుతుంది. ఆ కన్నాల్లో నుంచి పురుగు బయటకు వచ్చి ఇంకో కన్నంలో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. చాలా బాధతో ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. వాసన అసలు భరించలేక ఇంటి వాళ్ళే పంపించినట్టున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఇంటి వాళ్ళే భరించలేకపోయారు కాబట్టి బయట ఉన్నాడు ఈయన. అప్పుడు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన ఆ తొలి దినాలు, ఆ దగ్గర సంవత్సరాలేమో ప్రభుత్వం వాళ్ళు కూడా గట్టిగా ఏదో చూసుకునే అవకాశం లేదు, మంచి హాస్పిటల్స్ అవి చేసే. ఇలాంటప్పుడు ఒక స్త్రీ, ఒక అమ్మ వచ్చి ఆయన గాయాల మీద, ఆ కురుపుల మీద, చీము రక్తం మీద నీళ్లు పోసి కడిగి ఆ బయటకు వస్తున్న పురుగుల్ని మళ్ళీ లోపలికి వెళ్ళిపోకుండా దూరం పడేసి తన దగ్గర ఉన్న చీరని కాస్త చింపి గాయాలు కట్టింది, ఈగలు వాలితే మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తుందని. మరి ఎంత చేసి ఆ మనిషిని అక్కడికి వదిలేసినా మళ్ళీ సాయంత్రానికి ఇన్ఫెక్షన్తో మళ్ళీ ఇంకలగే అవుతుంది. అలా వదిలేలేదు. ఏం చేయాలి? ఇంటికి తీసుకొని వెళ్ళింది. తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన దగ్గర ఉన్న పాలో రొట్టో పెట్టి మందులు, తనకు తెలిసిన వైద్యం మందులు ఏదో చేస్తూ రోజు కడతా ఉంది. ఎవరూ పట్టించుకొని ఇలాంటి పేషెంట్ని ఎవరో ఒక స్త్రీ పట్టించుకొని ఏదో చేస్తుందని వాళ్ళ ఇంట్లో ఉన్న పేషెంట్లను కూడా ఊర్లో వాళ్ళు తెచ్చి పెట్టేస్తున్నారు. ఒక వారం రోజులకి ఆవిడ గారి ఇల్లు మరి ఖాళీ లేదు, ఇల్లంతా నిండిపోయింది. ఎవరితో? ఇలాంటి రోగాలు ఉన్న వాళ్ళతో ఇల్లంతా నిండిపోయింది. వారం రోజుల తర్వాత ఇంకా తెచ్చేస్తున్నారు. ఈవిడెవరో ఇంకా సేవ చేస్తుంది, బాగు చేస్తుంది. మనమైనా మన సొంత తండ్రికి ఇలాంటిది ఏదో వస్తే ఆ వాసన భరించలేక ఇంటి బయట పెట్టేస్తాం. కానీ తన ఇంట్లో పెట్టుకొని గాయాలు కడిగి చీము పిండి రక్తం పిండి ఆ పురుగుల్ని తీసి గాయాలు కట్టి ఏదో తిండి పెడుతుందని తెచ్చేస్తున్నారు. మరి ఇంతమందిని రోడ్డు మీద ఉంచలేక అదే వీధిలో ఇంకొక దగ్గర ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో పెట్టింది వాళ్ళని. ఆ ఇంట్లో వాళ్ళని పెట్టి ఇలాగ చేస్తూ ఉంటే ఆ ఇల్లు కూడా నిండిపోయింది. ఈలోగా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయి. తన దగ్గర డబ్బులు ఇంకా లేవు, తెచ్చిన వాళ్ళని మధ్యలో వదిలేలేము. ఏం చేయాలి? ఇంతమంది పేషెంట్లు ఉన్నారు, 2 ఇళ్లలో ఇంతమంది పేషెంట్లు ఉన్నారు. వాళ్ళకి ఏదో పెట్టాలి, మందు వేయాలి, క్లీన్ చేయాలి, ఎలా చేయాలని అర్థం కాక చివరికి ఆమె చేసిన పని ఏంటంటే, ఆ కలకత్తా పట్టణంలో పెద్ద పెద్ద ధనవంతులు ఇల్లు ఉంటాయి కదా, అలాంటి పెద్ద పెద్ద ఇంటి ముందుకు వెళ్ళి నిల్చొని ఒక ఆమెను పక్కన పెట్టుకుంది, బెంగాలీ భాష మాట్లాడే ఇంకొక స్త్రీని, ఆ ఊరు ఆమెని స్త్రీని పెట్టుకొని, నేనేం చేస్తున్నానో వీళ్ళకి చెప్పు, నేను ఈ పని చేస్తుంటే నా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయి, వాళ్ళకి మందులు ఇవ్వడానికి కూడా లేవు, వాళ్ళ కట్లు కట్టడానికి కూడా లేవు, దూది కూడా లేదు, వాళ్ళకి ఏదో పాలు కాకపోతే రొట్టె పెట్టడానికి కూడా ఏమీ లేదు, నేను నా తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి, ఏమైనా ఇస్తే సేవ చేస్తారని చెప్పంటే ఆ పక్కన ఉన్న స్త్రీ బెంగాలీ భాషలో పెద్ద పెద్ద ధనవంతుల ఇంటికి పెద్ద పెద్ద ఇంటి ముందుకు వెళ్ళి నిల్చొని అడుగుతున్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఆ స్త్రీని చూశారు, ఆ స్త్రీ రంగు చూశారు. అమ్మా, నువ్వు బ్రిటిష్ దానిలాగా ఉన్నావు, ఎర్రగా ఉంటుందామే, ఈ దేశస్తురాలు కాదు, వేరే దేశస్తురాలువి, మీ దేశం వాళ్ళు మమ్మల్ని ఇప్పుడు ఒకరా దోచుకున్నారు, బ్రిటిష్ వాళ్ళు ఇండియాని. నువ్వు ఇంకొక వేషం వేసుకొని వచ్చి ఇంకా మా దగ్గర ఉన్నది కూడాను సేవ పేరిట మళ్ళీ లాగేస్తున్నావు, చాలు వెళ్ళు నీకు ఇవ్వడానికి ఏమీ లేదని తోలేస్తున్నారు ఆమెను. ఇలా ఒక ఇంటికి వెళ్తే ఆ ఇంటి ముందు కుర్చీ వేసుకొని ఒక సర్దార్ గారు కూర్చున్నారు, ఆయన పక్కన ఒక 4 మనుషులు ఉన్నారు. ఏదో పెద్ద ఆయన కదా, ఏదో విషయాన్ని పరిష్కరించుకోవడానికి వచ్చారు. ఆ ఇంటి ముందు కుర్చీ మీద కూర్చొని, ఆ బెంగాలీ వాళ్ళు కదా ఎక్కువ మంది కిల్లి లాంటిది నవ్వులుతూ ఉన్నాడు పెద్ద ఆయన. అలాగే వాళ్ళ ఇంటికి వచ్చి ఈ స్త్రీని పెట్టుకుని అడుగుతూ ఉంటే ఆ ముసలోడు కుర్చీ మీద నుంచి లేచి ముందుకు వచ్చి చెయ్యినేమో ఇలా చాచమన్నాడు. నువ్వు అడిగావు కదా డబ్బు కావాలని, ఇస్తాను, చెయ్యి ముందుకు చాచ అన్నాడు. ఆవిడేమో ఇలా చెయ్యి చాపింది. ఒక చెయ్యి కాదు, 2వ చెయ్యి కూడా చాపని ఇలాగ అన్నాడు. 2 చేతులు పట్టుకొని ఇలా నిల్చుందామె. 2 చేతులు దోశలొగ్గి ఇలా నిల్చుంటే ఆ పొడుగ్గా ఉన్న వ్యక్తి ఇలా ముందు కొంగి ఆయన నవ్వులుతున్న కిల్లిని చేతిలో ఊశాడు. ఆ కిల్లి ఉమ్మంతా ఊసి ఇలాగన్నాడు. అప్పుడు ఆ స్త్రీ, మనమైతే ఏం చేస్తాం తెలుసా, నీ అంకమా ఇలా చేస్తావా అని వాడి మీద వాడిది వేసేసి గొడవ పెట్టుకుంటాం. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ పక్కకు వెళ్ళి ఆ రోడ్డు పక్కన అది పారబోసి ఆ చీరకి ఆ చేతులు తుడుచుకొని మరలా ఇలా నిల్చుంది, చేతులు ఇలా ముందుకు చాపి. ఇప్పుడు ఇచ్చాను కదా అని అన్నాడు ఆయన. అప్పుడు ఆ స్త్రీ అంది, సార్ అది నాకు ఇచ్చారండి, వాళ్ళ కోసం ఏదైనా ఇస్తే నేను వెళ్ళి వాళ్ళకి సేవ చేస్తా సార్ అని అంది.
ఇలా చెప్పిన వ్యక్తి ఎవరండి ప్రపంచంలో? కాదు, భారతదేశంలో మదర్ తెరీసా గారు. ఆ తర్వాత ఈమె ఎంతోమందిని ఆమె వైపు తిప్పుకొని మతాన్ని మార్చేస్తుందని ఆమెను చంపేయడానికి కొంతమంది అయ్యగారులు సారా బాటిల్ ఇచ్చారు. సారా బుడ్డి ఇచ్చి బాగా సారా పట్టించి ఒక ముగ్గురిని కర్రలు ఇచ్చి ఆమె కనిపించగానే తల మీద తలబద్దలు కొట్టి చంపేమని పంపించారు. వీళ్ళు తాగుబోతులు ముగ్గురు వెళ్ళారు మొత్తానికి కర్రలు పట్టుకొని. ఆ ఇంటి కింద చూస్తున్నారు, పెడకుంటుంది కదా ఇలా కిందకు ఉంటుంది, అలాంటి ఇల్లు అది సాలది. ఎప్పుడు బయటకు వస్తుందా చంపేద్దామని చూస్తున్నారు. ఆవిడేమో బయటికి రావట్లా. గంట అయిపోయింది రావట్లేదు, మరొక అరగంట అయిపోయింది రావట్లేదు. ఎంతకీ ఈ స్త్రీ ఏం చేస్తుంది లోపల ఇంతసేపు బయటికి రాకుండాని? ఒకడేమో బాగా కూర్చొని తొంగి చూశాడు ఇంట్లో ఏం జరుగుతుందో. ఒక నల్లగా ఉన్న ముసలివాడు, బాగా మొత్తం అంతా పీకిపోయి ముడతలు పడిపోయిన చర్మం, అలాగ నల్లగా ఉన్నాడు, ముడతలు పడిపోయిన చర్మం, అస్సలు ఏమాత్రం ఆరోగ్యం లేదు, దగ్గుకుంటూ కక్కుకుంటున్నాడు. వాంతి చేస్తుంటే 2 చేతులతో అతగాడు వాంతి పడుతుంది ఆమె. ఆ తండ్రి రోగమో ఏదో సమస్య వచ్చి ఇంట్లో దగ్గుతుండి, ఇంట్లో ఏదో పరిస్థితి అలాంటి సమస్య ఉంటే ఇంట్లో వాళ్ళు ఉంచరు, ఇంకా బయటపడేస్తారు, ఏదో హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అందులోకి పెళ్లి చేసుకొని కోడలు వచ్చిందనుకో, మీ నాన్నతో పడలేకపోతున్నావు, నన్ను మా ఇంటికి వెళ్ళిపోమంటావా, మీ నాన్నని ఇంటి బయట పడేస్తావా అంటే ఆ కొడుకు ఏం చేస్తారు, ఇంకెక్కడో బయటకు వదిలేస్తారు. మా విశాఖపట్నంలో ఇంకా విచిత్రం, మా తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడలేక పోషించలేక వాళ్ళు దగ్గితే భరించలేక వాళ్ళని డాక్టర్కి చూపిస్తారని విశాఖపట్నం తీసుకొచ్చి అక్కడెక్కడో ముసలోళ్ళని వదిలేసి వెళ్ళిపోతారు. పాప వాళ్ళకి చదువు లేదు, ఎలా వెళ్ళాలో తెలీదు, ఊరి పేరు చెప్పి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అలాంటి వాళ్ళు ఆ తల్లిదండ్రులు మా బాబు వచ్చాడు తప్పిపోయాడు అంటారు. వాళ్ళు మా పాప తీసుకొచ్చింది తప్పిపోయింది, నేను తప్పిపోయాను బాబు అని ఏడుపు. తప్పిపోలేదు, నువ్వు భారం అయ్యావని నిన్ను వదిలేసి జంపు కొట్టేశాడు. ఇలాంటి తాగుబోతులు, ఇలాంటి దుష్టులు, ఇలాంటి ఘోరమైన దుష్టత్వంతో నిండిపోయిన వాళ్ళు ఎవరు? మా బాబే మా నాయనే అన్నావు కదా, వాళ్ళే. వాళ్ళకు నువ్వంటే ఇష్టం ఉండొచ్చు, ఎలాగ చచ్చిపోద్ది, చచ్చిపోయినప్పుడు ఎలాగ ఏడుస్తాంగా, అదేదో ఇప్పుడే ఏడిచేస్తాం. అది ఇలాంటి ఒక్కొక్క కారణాలతో ఖర్చు అయిపోతుందని, మందులు కొని పెట్టాలని, సేవ చేయాల్సి వస్తుందని, మంచం మీద పడితే ఎవడు చేస్తాడా సేవ? అందుకే తల్లిదండ్రులు ముసలరికం వస్తే మరెక్కువ కోపం పెరిగిపోద్ది. ఒకవేళ చిన్న దెబ్బ తగిలించుకున్నావు అనుకో, నీకు అక్కడ కూర్చోమన్నా, ఎందుకు కదిలేవు, నువ్వు అటు ఇటు కదులుతావు, తిన్న కూర్చోవు, ఏదో తెచ్చుకుంటావు, మంచం మీద పడతావు, ఎవడు చూస్తాను నీకు? అందుకు అరుపులు, కేకలు. అతగాడు నువ్వేదో తెచ్చుకొని అతగాడికి నీ కింద సేవలన్నీ చేయిస్తావని పిల్లలు వయసు అయిపోతున్నప్పుడు తల్లిదండ్రుల మీద అరిచే అరుపులకి ముఖ్యమైన కారణం సేవ చేయబడుతుందని భయం. మనకు మాత్రం అన్నీ చేసేయాలి, అసహ్యం పడకుండా మొత్తం అంతా కడిగేసి బాగు చేసి బట్టలేసి అబ్బో మా బాబే అని ముద్దు పెట్టుకోవాలి. మనం మాత్రం తల్లిదండ్రులకి ఏం చెయ్యం. బాధ్యత లేకుండా ఊరి మీద బలాదూరి తిరగడమే, దెయ్యం పట్టినోళ్ళలాగా. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదు, గౌరవం ఉండదు. అవసరం వస్తే వాళ్ళకి సేవ చేసే అవకాశం వస్తే 1 రోజని 4 రోజులని కాదు, 2 సంవత్సరాలు వాళ్ళ మంచం మీద ఉన్నా నేను సేవ చేస్తా ఇష్టంగా భరించి అనే ప్రేమ గౌరవం పిల్లలకి సాధారణంగా మాటల వరకు ఉంటుంది. ఆ రోజు వచ్చినప్పుడు తెలుస్తుంది. తల్లిదండ్రుల మీద వయసు అయిపోతున్నప్పుడు కేకలేస్తున్నారంటే వాళ్ళెంత దుర్మార్గులో మీకు అర్థమవుతుందా? కన్నీ పెంచి మనకి కింద మీద బాగా కడిగి బాగు చేసిన తల్లిదండ్రులకే సేవ చేయనోడు దేశాన్ని ఉద్ధరించేస్తాడంటే వీడు దేశభక్తి, వీడి మొహం. ఇలాంటి వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నోళ్ళు, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నోళ్ళు. రాష్ట్రాన్ని బాగు చేస్తాం, దేశాన్ని బాగు చేస్తాం, ప్రపంచ శాంతిని నెలకొల్పుతాం, తల్లిదండ్రులకే చుక్కలు చూపిస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళ పట్లే బాధ్యత ఎవరైతే నిర్వర్తించరో వాళ్ళు దేశానికి ఏదో పొడి చేస్తారన్నది అబద్ధం, మోసం. అధికార దాహమో ఇంకేదైనా వెనకాతలో ఒక ఎజెండా ఇలాంటివే కానీ దేశం పట్ల గౌరవము బాధ్యత ఏమాత్రం లేదు. అదేదైనా ఉంటే ముందు ఇంటి వాళ్ళకే చూపించాలి. మరి బైబిల్లో ఈ దేవుడు నిజమైన దేవుడు అంటే మరి యేసు ప్రభు ఏం చేశాడు? కొంతమంది మహానుభావులు వాళ్ళ జ్ఞానానికి నమస్కారం. వాళ్ళు ఏమంటారో తెలుసా? యేసుక్రీస్తు సిలువ మీద చచ్చిపోతూ వాళ్ళ అమ్మని వాళ్ళ శిష్యుడికి అప్పగించాడు. ఇదిగో
నా శిష్యుని పిలిచి ఇదిగో నీ అమ్మ అని వాళ్ళ అమ్మ యొక్క బాధ్యత శిష్యునికి అప్పగించాడు. ఆ శిష్యుడికి నా అమ్మ మీ అమ్మేరా బాబు, ఇంకా జాగ్రత్త చూసుకో మా అమ్మని నీ శిష్యుడికి అప్పగించాడు. చూసావా, చేతకాని వాళ్ళలాగా యేసుక్రీస్తు శిలువ మీద చచ్చిపోతూ వాళ్ళ అమ్మని శిష్యుడికి అప్పగించాడు అనే మాట ఎంతో వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. నిజానికి ఎవడెవడైతే యేసుక్రీస్తు మీద ఇలాగ మాట్లాడుతున్న వాడికి సంబంధించిన మతానికి ఇదే ఒక ప్రశ్న. భక్తి అంటే నువ్వేమనుకుంటున్నావురా? భక్తి పేరిట, మతం పేరిట తల్లిదండ్రులను వదిలేసి నీ దారి నువ్వు చూసుకున్నాడు, నీది భక్తి కాదురా. మరణం వరకు తల్లిదండ్రుల బాధ్యత చూసుకోవడమే భక్తి. యేసు ప్రభు మరణం దగ్గర చెప్పాడు ఈ మాట. నువ్వే సాక్ష్యం, నువ్వే చెప్తున్నావు ఎటకారంగా. నా దారేదో నేను చూసుకోవడానికి భార్యని, పిల్లలని, కుటుంబాన్ని, తల్లిదండ్రులని, దేశాన్ని, రాజ్యాన్ని, బాధ్యతను వదిలేసి అమ్మో నేను నరకానికి వెళ్ళిపోతానేమో తప్పించుకోవడానికి భక్తిని ఎత్తుక్కోవాలని భక్తి పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి ఎవడైతే తల్లిదండ్రుల బాధ్యతను, కుటుంబ బాధ్యతను విడిచిపెట్టి వెళ్ళిపోతాడో అది భక్తే కాదు. బ్రదర్ అయిపోయాడండి. బ్రదర్ అయిపోతే ఏంటి? దెయ్యం అయ్యాడు, బ్రదర్ అవ్వలేదు. భక్తి అంటే ఏంటో యేసు ప్రభు చూపించాడు. మరణం వరకు కుటుంబం యొక్క బాధ్యత. అతగాడి తర్వాత యేసుక్రీస్తు తర్వాత ఇంకొన్నారు మగపిల్లలు, మరియకు పుట్టిన వాళ్ళు. మరణం వరకు తల్లిదండ్రుల యొక్క బాధ్యత తీసుకున్నవాడే భక్తి గురించి మాట్లాడడానికి అర్హుడు. కుటుంబ బాధ్యత ఏ మాత్రం లేకుండా ఏదో పేరు చెప్పి ఎక్కడికో వెళ్ళి ఏదో పొడి చేస్తావు. ఏం పొడి చేస్తావు? నిన్ను కనిపించిన నీ ఇంటి వాళ్ళకే నువ్వేదో పొడిచింది లేదు, నువ్వు ఇంకెవడికో వెళ్ళి ఏదో సేవ చేసేస్తావా? కబుర్లవే, కబుర్లు. ఎవడెవడైతే యేసుక్రీస్తు గురించి చేతకాని వాళ్ళ సిలువ మీద చచ్చినోడని మాట్లాడుతున్నాడో వాళ్ళందరూ చేసేది ఇదే. పెళ్లి చేసుకుంటే భార్యను మంచిగా చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఉద్యోగం చేయాలి, కష్టపడాలి, పైసలు సంపాదించాలి. ఆ తలకాయ నొప్పులన్నీ ఎవడు పడతాడు రాని పెళ్లి చేసుకొని ఉన్న ప్రతి ఒక్క బాబా ఈ వేషాలే, ఈ కబుర్లే. మళ్ళీ భక్తి గురించి మాట్లాడడానికి ఎవడికి హక్కు లేదు. ముఖ్యంగా ఈ భారతదేశంలో పెళ్లి చేసుకున్నోడికి లేదు, పెళ్లి చేసుకోకుండా నేనున్నాను కాబట్టి నేను మాట్లాడొచ్చు తగుదునమ్మా అన్నోడికి అస్సలు లేదు. పెళ్లి చేసుకుంటే నీకు రకరకాల బాధ్యతలు ఎక్కి మీద నెత్తి మీద పడతాయని నువ్వేమో కబుర్లాడతావా? బాధ్యత అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో ప్రభు అయిన యేసు వాళ్ళ తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయాడు. అంటే ఆ ఇంటి తన తల్లి గారి యొక్క తండ్రి యోసేపు, తండ్రి అని అనకూడదు ఆయన్ని, చిన్నతనంలోనే చనిపోయాడు. యేసుక్రీస్తుకి కుటుంబ బాధ్యత అంతా యేసుక్రీస్తు మీద పడింది. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, తల్లి, వెధవరాలైన తల్లి టీనేజ్ నుంచే కుటుంబానికి అవసరమైన పని చేశాడు, కష్టపడ్డాడు. కష్టపడి పని చెయ్యని వాడు, న్యాయంగా కష్టపడి పైసలు తల్లిదండ్రుల కోసం, కుటుంబం కోసం సంపాదించిన వాడు భక్తి, దేవుడు, జ్ఞానం అని కబుర్లాడితే అస్సలు బాగోదు. ఎక్కడ నేనేం చేయలేండి, నేనెందుకు చేస్తాను, నాకెందుకు పని? కొట్టేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తున్న మాట కాబట్టి ఈ మాట నేను చెప్తున్నా. గౌరవాల కోసం కాదు ఉద్యోగం, ఆడికి వచ్చేసింది నాకు రాలేదనే దానికోసం కాదు ఉద్యోగం. ఉద్యోగం దేవుణ్ణి గణపరచడం, గౌరవించడం. ఎంతొస్తే నేను ఉద్యోగంకి వెళ్తాను కాదు, ఉద్యోగానికి వెళ్ళానా లేదా, ఎంతొస్తే వెళ్తాను. ఇంత చిన్న జీతానికి ఎందుకు వెళ్తాను? నేను పెద్ద కలెక్టర్ని, అంత సీన్ నీ మొహానికి లేదు. ఒకవేళ నీకు అంతే ఉంటే అదే సాధించేవాడివి. దేవుడు నీ జీవితానికి ఏది ఇచ్చాడో నువ్వు దానికి కూడా అర్హుడు కావు. ఇంకా తన కృప కనికరంతోనే దేవుడు ప్రతి ఒక్కడికి ఏదైనా ఇస్తాడు. తిండైనా, మంచి నీళ్ళైనా తన కనికరంతోనే. ఈ స్త్రీ ఈమెను చంపడానికి వాళ్ళు అలా చూస్తూ ఉంటే ఆ ముసలివాడికి ఆ నోరు కడిగి ఆ వాంతినంతా పట్టి నోరుకి కొద్ది మంచిగా చేసి మందులేసి పాలు పెడుతుంది ఆమె. అరే, మన తల్లిదండ్రులనే మనం ఇలా చూడం. మన తల్లిదండ్రులు మంచిగా ఆరోగ్యంగా అంటే గట్టిగా ఉంటే ఏదో చేస్తారు, కానీ ముడతలైపోయిన చర్మంతో, మొత్తం దగ్గుతూ, రోగంతో అసహ్యంగా కనిపించి వాసన వస్తుంటే అక్కడుండి ఎవరండి ఇవన్నీ చేస్తారు? ఇలాంటి ఆమెను చంపితే మాకు పాపం చుట్టుకుంటుందని వింటారు ఈ మాట. తాగుబోతాడు, ఫుల్గా తాగి చంపడానికి వెళ్ళాడు. లోపల ఏం జరుగుతుందో చూస్తుంటే ఈ మీద ఉన్నారే మరొక ఇద్దరు, ఏట్రా కనిపిస్తుంది, ఏట్రా చేస్తుంది అని అడుగుతుంటే ఆడేం మాట్లాడటం లేదు.
ఏంటి మాట్లాడటం లేదు, ఏం దొరికిపోతుందో వీడికి అన్నట్టు వాళ్ళు కూడా చూశారు. ఆ స్త్రీ చేస్తున్న పని ఏంటో చూసి, ఇలాంటి ఆమెను చంపితే మాకు ఎక్కడ లేని పాపం చుట్టుకుంటుంది, మా వల్ల కాదని మత్తులో ఉన్నోడు కూడా బుద్ధి వచ్చింది. తాగి ఎంతో మత్తులో ఉన్నాడు. అలాంటి మత్తులో ఉన్నాడు కూడాను ఇలాంటి ఒక వ్యక్తిని చంపడం మనకి చాలా కీడు, అస్సలు మంచిది కాదని ఎవడైతే చంపడానికి పంపించాడో వాడి దగ్గరికి వెళ్ళి, బాబో మేము మాత్రం ఆ మనిషిని చంపలేం, ఏరా అని అంటే మత్తు దిగిపోయింది. చూడండి ఆమె చేస్తున్న పని. ఇంతకీ ఆమె ఎవరో తెలుసు కదా, యుగోస్లేవియా దేశానికి చెందిన మరొక ఫారినర్ భారతదేశానికి వచ్చి, అప్పుడు భారతదేశంలో ఉన్న పరిస్థితులు బట్టి ఆ దేవుని సేవ చేద్దాం అనుకుని ఇదిగో ఇంత గొప్ప సేవ చేసి చివరికి ప్రపంచమంతా ఆమెకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. అమ్మ అంటారు. కానీ ఈ మాటలన్నీ ఇప్పుడు మదర్ తెరీసా గొప్ప కోసం చెప్పడానికి చెప్పలేదు. దేనికోసం చెప్తున్నానో తెలుసండి? అక్కలు, అన్నయ్యలు, పెద్దలు, ఈ మాట ఒకసారి వినండి. ఎవరో వైశాఖపట్నం నుంచి వచ్చాడు పాస్టరు, ఏడు చెప్పాడు మెసేజ్ అంటే మదర్ తెరీసా గురించి చెప్పాడు బాబు, బాగా చెప్పాడు, గొప్ప చెప్పాడు అంటారేమో. మదర్ తెరీసా గురించి ఎందుకు చెప్పాను వినండి. ఆమె చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతుంది. నిజం. మీరు నన్ను ఈ మాట బట్టి కొట్టినా చంపినా మాత్రం ఇది మాత్రం నేను మారను. బైబిల్ చెప్తున్న మాట. నేను నా సిద్ధాంతం, నా సత్యం ఏదో చెప్పడానికి రాలా, నా మాట ఏదో ఆలోచన, మా సందేశం చెప్పడానికి రాలేదు. ఈ సందర్భంలో ఈ ఇంటి వారికి మన మజ్జయ్య గారి యొక్క ఎవరెవరు తెలుసో వాళ్ళందరికీ, ఆయన జమ్మయ్య గారినా, అదే నాకు ఆ పేరు ముద్దుకు తెలుసు, ఆ పేరు వస్తున్న ప్రతిసారి, ఆయనకి ఎవరెవరు తెలుసో బంధువులు, స్నేహితులు, ఊరి వాళ్ళు, వీధి వాళ్ళు, అందరికీ చెప్తున్న మాట ఇదే. అరే అబ్బాయి, సుఖాలు సరదాలు అంత ఈజీ కాదు నరకం అంటే. నేను ఆ వేదన పడలేక ఇదిగో ఒక్క అవకాశం నాకు వెనకాతలకు పంపిస్తే మా ఊరోళ్ళందరికీ నేను చెప్తాను, మా ఊరు కుర్రోళ్ళందరికీ చెప్తాను, మా వీధోళ్ళందరికీ చెప్తాను. ఒక్క అవకాశం ఇవ్వంటే దేవుడు ఏమంటాడో తెలుసా? బాబో అక్కడ బైబిల్ ఉంది, బైబిల్ చెప్తున్నప్పుడు ఎవడైతే నమ్మడో, చనిపోయినోడు ఒకడు వెనక్కి వెళ్ళి చెప్పినా ఎవ్వరు నమ్మరు అని నేను చెప్పలేదు, యేసు ప్రభు చెప్పారు. బైబిల్ చెప్తుంది. బైబిల్ మాట ఒక మనిషి నమ్మనప్పుడు చచ్చిపోయినోడు, మృతుల్లో నుంచి ఒకడు వెనక్కి బతికొచ్చి చెప్పినా నమ్మరు. ఇప్పుడే సమయంలో గాంధీ గారు వచ్చారనుకోండి, నేను గాంధీని వచ్చానని చెప్పాడు అనుకోండి, బాగా వేషం వేశారు కానీ నా దగ్గర ప్రస్తుతానికి చిల్లర లేదు, రేపు కనిపించండి అంటాం. ఎందుకు? గాంధీ గారు వేషం వేసుకొని పాపం చాలామంది వస్తుంటారు కదా ఆగస్టు 15 రోజుల్లో. ఒరే బాబు నేను నిజంగా గాంధీని రా అంటే, వెరీ గుడ్, రేపు రా 5 రూపాయలు ఇస్తా అని అంటాం మనం. ఎందుకంటే చనిపోయిన కొంతకాలం అయిన తర్వాత వెనక్కి వస్తారంటే జనాలు నమ్మరు. నువ్వు వచ్చావు అనుకుందాం, కానీ నువ్వు చెప్పింది మేము నమ్మినట్టున్నా ఈ మాట నేను కాదండి, యేసు ప్రభు చెప్పారు. బైబిల్ బోధిస్తున్నప్పుడు ఒకడు నమ్మనప్పుడు మృతుల్లో నుంచి ఒకడు వెనక్కి వచ్చి చెప్పినా నమ్మరు అని ఆయన చెప్పిన తర్వాత ఇంకంతే, ఇంకా దానికి లాజిక్ లేవు. చెప్పుకోవడానికి ఏమో చెప్పుకోవచ్చు, దురదృష్టవులకి సాటిస్ఫై చేయడానికి, కానీ ఇంక అవకాశం లేదు. కానీ మీరు ఎన్న మాట మర్చిపోవద్దు. ఎంతకీ మెసేజ్ ఏం చెప్పాడంటే మదర్ తెరీసా గురించి చెప్పాడండి, గౌతమ్ బుద్ధుడి గురించి చెప్పాడండి. ఎంతకీ ఏమని చెప్పాడు వాళ్ళ గురించి అంటే, వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారటండి. గౌతమ్ బుద్ధుడి సంగతి మాకు తెలియదు, కానీ మదర్ తెరీసా నరకానికి వెళ్ళిపోయింది అన్నాడంటే వాడిని ఇప్పుడే పాతేస్తా అనుకుంటారు కొంతమంది. ఇలా అనుకునే వాళ్ళు ఎవరో తెలుసా? క్యాథలిక్లు కాదు, క్రైస్తవులు కూడా. నిజానికి మదర్ తెరీసా గారిని అడగండి, అమ్మా మీరు క్యాథలికా క్రిస్టియన్ అంటే, నేను క్రిస్టియన్ కాదు క్యాథలిక్ అంటది. మరి క్రైస్తవులకి ఎందుకో ఆవిడ మీద అంత గౌరవం, అంత ప్రేమ, అంత రోషం? నిజంగానే మదర్ తెరీసా నరకంలో ఉందంటే నాకు తెలియదు. మరి ఎందుకు రా తెలియదు వాళ్ళు చెప్పావు అని అడగండి. మీరు అడిగినప్పుడు ఏం చెప్తుందో తెలుసా? ఆమె ఒక సందర్భంలో చెప్పింది, అమ్మా మీరు పరలోకం వెళ్తారంటే ఏమందో తెలుసా? ఆమె చెప్పిన మాటే నిజంగా మరణం వరకు అదే పట్టుకుంటే తిరుగులేదు, ఆమె నరకంలోనే ఉంటుంది. అమ్మా మీరు నరకాన్ని తప్పించుకొని మోక్షం, పరలోకం వెళ్తారా అంటే ఆయన ఏం చెప్పిందో తెలుసా? బాబు నేను ఎలా జీవించానో ఇదిగో నా గురించి భారతదేశంకి అడుగు చెప్పుద్ది, ప్రపంచానికి అడుగుద్ది, నేను ఎలా జీవించానో చెప్తారు. నా కోసం నేనేది దాచుకోలేదు, జీవితకాలం 2 చీరలే, నాకు వచ్చిన ఆస్తి అంతా నేను దేనికోసం వినియోగించానో చూడు. యేసు ప్రభు వచ్చి మనిషి ఎలా జీవించాలో, దేవుడు మానవునిగా వచ్చి మానవుడు ఎలా జీవించాలో చూపించాడు. నేను అలాగే జీవించాను. నేను కాకపోతే ఎవడెళ్తాడు పరలోకం అంది. ఒకవేళ ఇదే విశ్వాసం మదర్ తెరీసాది ఏ బ్రదర్దో, అయ్యగారిదో, బిషప్దో అయ్యిందంటే వాళ్ళు గ్యారంటీగా వెళ్ళేది నరకానికే.
ఇక్కడున్న వాళ్ళు మీకు కూడా ఇదే మాట, మదర్ తెరీసా ఏ నరకానికి వెళ్ళిపోద్దంట, ఇంకా మన పరిస్థితి ఏంటి అని మీరు వినాలి ఈ మాటలు. అవును, మదర్ తెరీసా గారు విశ్వసించింది, నమ్ముకున్నది తన భక్తిని, ఆమె చేసిన సేవని, కానీ ఆమె కోసం దేవుడు చూపించిన ప్రేమని కాదు. మనుషులు నమ్ముకుంటుంది అయితే మీ మంచి, మీ జ్ఞానం, మీ పుణ్యం, మీరు చేసిన దాన ధర్మ కర్మలు, లేకపోతే మీరు చేసిన సేవ. మనిషి నమ్ముకుంటుంది ఏంటో తెలుసా? దేవుడు నన్ను నరకంలో వేయకుండా ఆ మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి నేను మంచిగా ఉండాలి, మారిపోవాలి, సేవ చేయాలి, పుణ్యం కట్టుకోవాలి. మడి కట్టుకొని బతికితే దేవుడు నరకంలో వేయడు, పరలోకానికి తీసుకొని వెళ్తాడని ఎవరెవరు నమ్ముతున్నారో వీళ్ళందరూ వెళ్తుంది నరకానికే. ఎందుకంటే మనుషులు పరలోకం వెళ్ళేది మీ పుణ్యం మీద కాదు, మీకోసం దేవుడు చేసిన పుణ్యకార్యం మీద. మా కోసం దేవుడు పుణ్యకార్యం చేశాడా? ఏం చేశాడంటే, ఇదిగో మీ వంతు, మీ బదులు, మీ స్థానంలో మీ పాప శిక్షంతా ఆయన మీద వేసుకొని నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, నీ కోసం ఆయన బలైపోయాడు. నువ్వు వ్యభిచారం చేసిన పాపానికి తెచ్చుకోవలసిన ఎయిడ్స్ రోగం లాంటి రోగాన్ని ఆయన భరించాడు. ఇదిగో బైబిల్ గ్రంథంలో గ్రంథంలో మాట ఉంది, నిశ్చయముగా ఆయన మీ రోగమును భరించెను. నా రోగాన నాకేం రోగం లేదు, ఆయన నా రోగం భరించడం ఏంటి? నీకేం రోగం లేదు. ఎందుకు లేదో తెలుసా? నువ్వు వేసిన డ్యాన్సులకి ఏ ఎయిడ్సో, ఏ క్యాన్సరో, ఇంకేదో రావాలి, కానీ నీవు ఈ రోజు వరకు ఇంకా రోగాల బారిన పడకుండా ప్రాణాలతో బతుకున్నావంటే కారణం ఏంటో తెలుసా? నీ బదులు, నీ వంతు, నీ స్థానంలో నీ పాపానికి రావాల్సిన రోగాన్ని, శిక్షని, మరణాన్ని, అవమానాన్ని నిన్ను సృష్టించిన, ఈ లోకాన్ని సృష్టించిన ప్రభు అయిన యేసు భరించాడు శిలువపై. అందుకు నీకింకా రాలేదా రోగం? ఎవడ్రా నువ్వు మీ అమ్మని ప్రేమించడానికి, మీ నాన్నను ప్రేమించడానికి? ఎవడ్రా నువ్వు చిరంజీవిని ప్రేమించడానికి, పవన్ కళ్యాణ్ ప్రేమించడానికి? ఎవడ్రా నువ్వు మోదీని ప్రేమించడానికి, ఒక సినిమా స్టార్నో, క్రికెట్ ప్లేయర్నో ప్రేమించడానికి? ఎవడ్రా నువ్వు ఒక ఆడపిల్లనో, ఒక అమ్మాయినో ప్రేమించడానికి? నువ్వు ప్రేమించాల్సింది ఎవరినో తెలుసా? నీకు ప్రాణం ఇచ్చి నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావని నీ కోసం తన ప్రాణం ఇచ్చి అంతగా నిన్ను ప్రేమించిన యేసు క్రీస్తుని తప్ప, నీ దేశాన్ని నువ్వు ప్రేమించిన, నువ్వు ఘోరమైన పాపం చేసి యుగ యుగాలు అగ్నిగుండంలో ఉండడానికి వెళ్ళిపోతున్నావు. నీ చదువుని, నీ ఉద్యోగాన్ని, నీ అందాన్ని, నీ ఆరోగ్యాన్ని నువ్వు ప్రేమించిన, నువ్వు నరకానికి ఉండడానికే సరిపోతావు. నువ్వు నరకానికి వెళ్తుంది నువ్వు తాగుబోతనం వల్ల కాదు, నువ్వు నరకానికి వెళ్తుంది నువ్వు చేసిన మడ్రల వల్ల కాదు. నువ్వు నరకానికి వెళ్తున్నది నీ డ్యాన్సులకి, నీ వ్యభిచారానికి, తాగి తందనాలు ఆడిన దానికి, మోసాలకి, అబద్ధానికి కాదు. నువ్వు నరకానికి వెళ్తున్న దానికి ఒకే ఒక కారణం, దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించడానికి తన ఒక్కగానొక్క కుమారుణ్ణి శరీరముతో ఈ లోకానికి పంపాడు. నీ కోసం నీ పాప శిక్ష అంతా భరించడానికి. ఆయన కంటే ఎక్కువగా నువ్వు దేన్ని కోరుకుని దేన్ని ప్రేమించినా అది పాపం. అమ్మ నాన్ననైనా, దేశాన్నైనా, నీ సొంత ప్రాణాన్నైనా. నీ సొంత ప్రాణం కంటే ప్రభు అయిన యేసే నీకు ఎక్కువ. ఎందుకో తెలుసా? నువ్వు ఘోరమైన డాన్సర్వి, అబద్ధికుడివి, మోసగాడివి, నటుడివి, వ్యభిచారివి, దొంగవి. నీకొచ్చిన కోపంతో పోలీసులు లేకపోతే, లా అండ్ ఆర్డర్ లేకపోతే నువ్వు ఎంతమందిని చంపేసేవాడు ఈ పాటికి. ఇంట్లో ముందు తల్లిదండ్రులనే చంపేస్తావు నువ్వు నీకు వచ్చిన కోపానికి. నీకు మరలా శిక్ష పడుతుంది, పరువు పోతుంది. ఇలాంటి ఏ కారణాల వల్ల నువ్వు ఆగిపోయావు, కానీ నీకొచ్చిన కోపానికి ఇప్పటికే నీ సొంత ఇంటి వాళ్ళని చంపేసేవాడివి. అలాంటి ఘోరమైన నరహంతకుడివే. అయినా నువ్వు నరకానికి వెళ్తుంది ఆ పాపాల బట్టి కాదు, నీ జీవితంలో ఉన్న ఆ చెడలవాట్లు, దురలవాట్లు, విడిచిపెట్టుకోలేని బలహీనతలు, ఇంకా కోపం, అసూయ, ద్వేషం, ఇలాంటి రోగాలన్నీ నీకు పాపం రావడానికి కారణం. అసలైన పాపం నీ నిజంగా సృష్టించిన సృష్టికర్త ఎవడో నువ్వు తెలియకపోవడం. నిన్ను సృష్టించిన వాడు నీ కోసం తన ప్రాణం ఇవ్వడానికి, నీకు మాత్రమే కాదు జీవితాన్ని, ప్రాణాన్ని ఇచ్చిన వాడు నీ కోసం ఆయన ప్రాణం ఇవ్వడానికి మానవుని లాంటి శరీరాన్ని ధరించి సిలువ వరకు వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చి ఏ జ్ఞానము లేకుండా ఇష్టం వచ్చినట్లు తాగి తందనాలాడి నీ సుఖాలు, నీ సరదాలు, నీ కోరికలు, నీ కలలే, వాటి కోసమే జీవితకాలం ఊహలతో ఊహించుకొని కష్టపడి ప్రయత్నాలు చేసి అవేవి జరగకపోవడం చూసి ఎంతసేపు మత్తులో ఉండి కొద్దిసేపు కష్టాన్ని మర్చిపోయి నిద్రపోవడానికి ఏదో ఒక దానికి అలవాటు పడిపోయావుగా. అలాంటి నీవు నరకంలో వెళ్ళడానికి కారణం నీ తాగుబోతనం కాదు, నీ కోరికలు కాదు, నీ బలహీనత కాదు, నీ దుష్టత్వం కాదు. వాటన్నిటికీ కారణమైన అసలు పాపం నీ సృష్టికర్త ఎవడో నీకు తెలియదు.
నిన్ను ప్రేమించి నీ సృష్టికర్త యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి నీ కోసం ఎంత ప్రేమ చూపాడో నీకు తెలియదు కాబట్టి ఇంకా దేన్నో గుండెలో పెట్టుకొని దానికోసమే జీవితం, అది రాదు, దక్కదు, దొరకదు అన్నప్పుడు ఆ బాధను మర్చిపోవడానికి తాగేయడం, సినిమాలు, స్నేహితులు, జోకులు, సీరియల్స్, నిజాయితీ రియాలిటీలో నిజమైన జీవితంలో ఉన్న బాధను మర్చిపోవడానికి, గడిచేపు సంతోషంగా నవ్వుకోవడానికి ఒక సీరియల్కి పట్టిపోతారు, ఇంకా టీవీలు పట్టేస్తారు, సినిమాలు పట్టేస్తారు. అది కూడా ఎడిక్షనే. నిన్ను ఏదైతే పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుందో అది నీ ప్రాణాన్ని తీసుకోబోతుంది. కానీ నిత్యం నరకంలో వేసేది మాత్రం ఎంత జీవితం నీకు ఇచ్చినా కానీ నీకు జీవితాన్ని ఇచ్చిన సృష్టికర్త పరమాత్ముడు ఎవరో తెలియకుండా నీవు ఏది పడితే అది దేవుడు అనుకుంటావు, కానీ అసలైనోడు తెలియదు. చివరికి జామ చెట్టు ఉందా, ఈ జామ చెట్టు దేవుడన్నా కానీ మనందరం సాగిలపడి మొక్కేసి అబ్బో మొర్రాట్లు వేసేస్తామేమో, కానీ నిజంగా నీ కోసం, నీకు ప్రాణం ఇచ్చి నీ కోసం సిలువ వరకు వచ్చి ప్రాణం పెట్టిన వాడి ప్రేమ ఏంటో తెలియచేస్తుంటే ఒక్క మొక్కని చెవిట్లోకి దూరదు. ఎందుకు తెలుసా? గర్వం, బుర్ర తిరుగుడు. నాకంటే గొప్పోడెవడు, నాకంటే పోటుగాడెవడు, దేంట్లో? లాజిక్లో, జ్ఞానములో. నాకు తెలిసింది ఎవడికి తెలుసు? ఇతగాడు అంత జ్ఞానం అయితే ఈ పాట ఎక్కడో ఉండేవాడు. చెట్లు పొట్లు పట్టాడు. ఎవడి దృష్టికి వాడే జ్ఞాని, అడిగి ఎవడు చెప్పకూడదు. ఇతరులందరికీ మనవాళ్ళు చెప్పేస్తారు. ఇంకా ఇలాంటి పొగరుబోత్తనం నీ స్వంత నాశనానికే. నువ్వు గర్వంలో ఉన్నావు. నీ గర్వం దేవునికి లోపడనివ్వదు. దేవుని మాట వినడానికి నీకు ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? గర్వం విధేయత దగ్గరికి తీసుకురానివ్వదు, ఆటంకముగా ఉంటుంది. ఈ గర్వం ఈ ప్రపంచ చరిత్రలో మొదటి పాపం. ఈ పాపం వల్లనే మనుషులందరూ దేవుని మీద తిరగబడుతున్నారు. మరి మదర్ తెరీసా గురించి ఎందుకండి అలాంటి మాట అన్నారు? మనుషుల గురించి చెప్పండి, తాగుబోతుల గురించి చెప్పండి, దుర్మార్గుల గురించి చెప్పండి, కానీ మదర్ తెరీసా అంత మంచిదా అండి? అంత మంచిదే. కానీ ఆమె కూడా పుట్టుకతో పాపే. ఆ క్యాథలిక్ వాళ్ళే అనుకున్నారు. ఆమె తన స్నేహితులకు రాసిన ఉత్తరాలు చూశారు వాళ్ళు. ఆ ఉత్తరాలు దొరికిన తర్వాత మదర్ తెరీసాకి సెయింట్హుడ్ క్యాన్సిల్ చేసేయాలన్నారు. సెయింట్హుడ్ అంటే పరిశుద్ధురాలు అంటారు కదా, పరిశుద్ధురాలు అంటారు కదా. పరిశుద్ధ అనే ఆ మాట సర్టిఫికెట్ మదర్ తెరీసాకి క్యాన్సిల్ చేసేయాలన్నారు, అంటే తీసేయాలన్నారు. ఎందుకు? ఆమె ఒంటరితనంలో యవ్వన వయసులో తన స్నేహితులకు ఉత్తరాలు రాసింది. నాకు ఇలాంటి పరిస్థితి ఉంది, ఇలాంటి టెంప్టేషన్స్, శోధనలు ఉన్నాయి, నా కోసం ప్రార్థన చేయండి నేను తప్పిపోకుండా అని తన యవ్వన కాలంలో ఉన్నప్పుడు స్నేహితులకి ప్రార్థన చేయడానికి తన అవసరతలేంటో, శరీరంలో ఉన్న సమస్యలు ఏంటో. నిజంగా మనిషి అయితే ఒక వయసు వచ్చినప్పుడు అన్నీ ఉంటాయి, అన్ని రకాల కోరికలు, ఆలోచనలు వస్తాయి, రాకుండా ఉండవు. ఆ ఉత్తరాలు చూసి ఎలాగుంటే ఈమె మదర్ తెరీసా సెయింట్హుడ్ క్యాన్సిల్ చేసేయాలని కేసు వేసారు వాళ్ళు. ఎవరు? ఇదంతా జరిగింది వాళ్ళ మధ్య. ఇది పేపర్లో కూడా వేశారు, నేనే చదివా నా కళ్ళతో కాబట్టి ఈ మాట చెప్తున్నా. అంటే ఆమె మంచి పనులు ప్రపంచానికి కనిపిస్తున్నాయి, కానీ హృదయం ఆమెకే తెలుసు. స్నేహితులతో ఎంత చెప్పుకోగలదు? కొద్ది మాటలే చెప్పుకోగలదు. ఆ కొద్దిగా చెప్పుకుంది. అంటే మానవులందరూ అంతే. స్త్రీ అయినా పురుషుడైనా, ఏ దేశమైనా, ఏ కాలానికి చెందిన మనిషి అన్న ప్రతి ఒక్కడు ఇంతే. ఒక వయసు వచ్చేసరికి కోపం, ఒక వయసు వచ్చేసరికి దొంగతనం, ఒక వయసు వచ్చేసరికి దురాశ. ఎవరిదో కావాలి, అది నాకు ఉండాలి, నాకు అది వస్తే బాగున్ను. అంత మాత్రం కాదు, రకరకాల కోరికలు, ఆశలు అన్నిని. ఇలాంటి పరిస్థితిలో ఉన్న మానవుడు మంచి పని చేసి మదర్ తెరీసా లాగా మంచిగా సేవ చేసి జీవించి నరకం తప్పించుకొని పరలోకం వెళ్ళడం అసాధ్యమని ఇదిగో బైబిల్ గ్రంథం దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ఈ నరకాన్ని తప్పించుకొని పరలోకం, మోక్షం ఎలా పొందాలంటే మీ మంచి వల్ల కాదు, మీ మంచి పని వల్ల కాదు, మీ కార్యాల వల్ల జరగదు, విశ్వాసం వల్లనే రక్షణ వస్తుందని దేవుడు చెప్పారు. విశ్వాసం వల్లనే రక్షణ అంటే ఇంతకీ ఏ విశ్వాసం సార్? మాకు లేదా? మా ధర్మం పట్ల మాకు విశ్వాసం లేదా? దేవుడు నమ్ముతున్న విశ్వాసం మాకు లేదా అంటే కాదు. ఇదిగో మీరు దేవుడైన యెహోవాని నమ్మినా మీరు నరకానికే వెళ్తారు. ఈ మాట మామూలు మాట కాదు. వినండి. నేను నిజమైన దేవుణ్ణి, బైబిల్ దేవుణ్ణి నమ్ముతున్నానని ముస్లిమ్స్ అందరూ అదే చెప్తారు, తెలుసా? ఈ బైబిల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుందో ఆ ఒకే ఒక్క అద్వితీయుడైన యెహోవా దేవుణ్ణే మేము నమ్ముతున్నామని ముస్లిమ్స్ అందరూ చెప్తారు, కానీ వాళ్ళు నరకానికి వెళ్ళే ప్రమాదంలో ఉన్నారు. ఇజ్రాయెల్ దేశస్తులు అందరూ చెప్తారు ఈ బైబిల్ లేదు, ఈ తోరా అంటే మొదటి 5 పుస్తకాలు బైబిల్లో ఉన్నాయే, పంచకాండాలు, ఆ పంచకాండాల్లో ఉన్న దేవుడైన యెహోవా అనే ఇజ్రాయెల్ దేశం నమ్ముతుంది. కాబట్టి
మేమే దేవునికి పిల్లలమని ఇజ్రాయేల్ దేశస్తులు, యహూదీలు చెప్తారు, యూదులు. కానీ వాళ్ళందరూ వెళ్తుంది నరకానికే. కొంతమంది అంటారు పండగ రోజుల్లో స్కూల్కి వచ్చి పిల్లలకు చెప్తారు, యేసుక్రీస్తు ఏం చెప్పాడో తెలుసా, మీ కొరకు నన్ను తండ్రి పంపాడు లోకానికి అని చెప్తాడు కదా. ఆ యేసుక్రీస్తును లోకానికి పంపిన ఆ తండ్రే మేము చెప్తున్న ఆ దేవుడు ఈ దేవుడు అని వాళ్ళ దేవుళ్ళ గురించి చెప్తారు. యేసుక్రీస్తు అవసరం లేదు, దేవుడు తెలిస్తే. కాబట్టి దేవుడు, అసలైన దేవుణ్ణి నమ్మండి చాలని మరికొన్ని మతాల పేర్లు చెప్పను, కానీ వాళ్ళు అదే మాట చెప్తున్నారు. యేసుక్రీస్తును పంపించిన తండ్రి ఉన్నాడే, నేను మాట్లాడుతున్నది ఆ తండ్రి గురించే. యేసును ఈ లోకానికి పంపించిన దేవుడు ఉన్నాడే, ఆయన గురించే అని చెప్పే వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నా, అరే అబ్బాయి, నువ్వు దేవుడు కాదు, యెహోవాని మొక్కినా నువ్వు నరకానికే వెళ్తావు. ఇది తిరిగిలేని సత్యం. ఎందుకో బైబిల్ యొక్క కొనసాగింపు కాదు, అసలైన అర్థం నూతన నిబంధనతోనే. నూతన నిబంధన లేకుండా పాత నిబంధనకి సంపూర్ణ అర్థం రాదు. ఆ నూతన నిబంధన పాత నిబంధనకి సరైన అర్థం ఇచ్చి చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఎవరు యేసుక్రీస్తు నా పాపాలకు చనిపోయి తిరిగి లేచి రాబోతున్నాడని విశ్వసిస్తారో, వాళ్ళ హృదయాల్లో యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటారో వాళ్ళే రక్షణ పొందుతారు. చూసారా, రక్షణ పొందడానికి నీ పుణ్యకార్యాలు, దాన ధర్మాలు దేవుడు చూడటం లేదు. నీవు నరకాన్ని తప్పించుకొని మోక్షం పొందడానికి దేవుడు నీ నుంచి కోరుకుంటున్నది ఒకే ఒక్క జ్ఞానం. ఆ జ్ఞానము కూడా యెహోవా గురించి కాదు, తండ్రి గురించి కాదు, తన కుమారుడైన యేసుక్రీస్తు గురించి. ఆయనని నోటితో నువ్వు ప్రభువుని ఒప్పుకోవాలి, ఆయన మరణించి తిరిగి లేచి రాబోతున్నాడని నువ్వు నమ్మాలి. ఇలా ఎవరైతే నమ్ముతారో అదే రుజువు మీరు మీ పాప క్షమాపణ పొందినట్లు. ఎవరైతే యేసుక్రీస్తు నా పాపాల కోసం మరణించాడని ఈ రోజు వరకు నమ్మరో, నా పాపాలు క్షమించడానికి నన్ను సృష్టించిన వాడు నా కోసం బలైపోవడానికి శరీరముతో వచ్చాడని యేసుక్రీస్తు కోసం ఎవరైతే ఈ రోజు వరకు నమ్మలేదో వాళ్ళందరూ మోసములో అబద్ధంలో ఉండి సాతానునే వెంబడించి యుగ యుగాలు అగ్నిగుండములో పళ్ళు కొరుకుతూ ఏడవడానికి వెళ్ళిపోనారు. నీ తాగుతున్న తాగుడు ఈ సత్యము చూడకుండా నీ కళ్ళు మూసేస్తుందేమో. నీవు ప్రేమిస్తున్న ఆ స్త్రీయో పురుషుడో ఆ ప్రేమ ఈ సత్యాన్ని నువ్వు గ్రహించకుండా కళ్ళు మూసేస్తుందేమో.